సినపురంకెళ్ళి కొత్తపేట అయితే తీసుకొచ్చిన. 7 కిలోమీటర్స్ అయితే డ్రాప్ అయితే వచ్చింది. అయితే ఆడ నాకు ఎంత చూపించింది, ఊబర్‌లా ₹128 చూపించింది. ఈడికొచ్చి ₹98 కొట్టింది. అయితే నేనుండి ఏం చెప్పిన, మేడం ₹100 అయిందని చెప్పిన. ₹100 ఎందుకు? ₹98 అయింది కదా! యమ్మ! ఆమె కరెక్ట్ ₹98 కొట్టిపోయింది. మనం ఎన్న గ్యాస్ దొరకతలేదని గుద్ద దెంగించుకున్నా, పెట్రోల్ మీద నడుపుతున్నా, ఏం గుద్ద దెంగించుకున్నా మనం ఒక్క రూపాయి ఎక్స్‌ట్రా అడిగినా కొట్టరు ఈళ్ళు కస్టమర్స్. ₹98 కొడితే ₹98 కొట్టిపోయిందామె. ఇట్లుంటది. గుద్ద దెంగించుకోవాలి మనం. గ్యాస్ రేట్ పెరిగాని, డీజిల్ రేట్ పెరిగాని, పెట్రోల్ రేట్ పెరిగాని కస్టమర్‌కి సంబంధం లేదు. అదే రెస్టారెంట్స్‌లో గ్యాస్ దొరుకుతలేదని రేట్ పెంచిరనుకో, ఆళ్ళకేం చెప్పరు. అదే హోటళ్ళలో రేట్ పెంచిరనుకో వాళ్ళకేం చెప్పరు. రోడ్ మీద చాయ్‌కైనా, టిఫిన్స్‌కైనా దానికి దేనికైనా రేట్ పెంచిరనుకో, వాటికి ఏనికి బద్ధకం ఏముండదు, నొప్పేముండదు ఆళ్ళకి. మనకి ఆటో వాళ్ళకి ఒక రూపాయి, ₹2 ఇచ్చినాం నొప్పి కలుగుతది కస్టమర్స్‌కి. ఈనమ్మ జీవితం.